సాగలేమని తెలిసినా. ఆమేన్. రెండుసార్లు పాడదామండి. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, మా సామర్థ్యం మాకు తెలిసినా, మాకు ధైర్యముగా నింపినా, మీ సామర్థ్యం మాకు తెలిసినా, నిరంజన్యం మాకు తెలిసినా, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. ఆమేన్. మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. మా కాపరిపైనందున నాకు నయ్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ఎండిన మన బ్రతుకులను నీటి ఊటగా మార్చిన దేవుడు, నూతన యెరూషలేములో మన పేరు రాసిన ప్రభుకి స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ మన ప్రభువుని ఆరాధించుకుందాం. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన. ఆమేన్. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన. మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే మాకు చూపించిన, మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే మాకు చూపించిన, నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. మా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధి. మరొకసారి మన కాపు యేసయ్యే.
హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా. మన స్వరాలను ఈ రాత్రి మన హృదయాలని ప్రభుకి అప్పగించుకుందాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా. ఓ యేసయ్యా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి అటు ఇటు ఊపుతూ యేసయ్యా నా కాపరి, నా మధ్యలోకి దిగి వస్తున్న నా కాపరి, నీకు వందనాలు నాయనా. నీవున్నావనే ధైర్యము ప్రభువా, నీవున్నావనే ధైర్యము ప్రభువా. నీవు లేకుంటే నేను లేను ప్రభువా. అందరము చెప్దామా నా యేసు నా పక్షమునున్నాడని, నా కాపరి నా పక్షముగున్నాడని. ఆయనే నాకు ధైర్యము, ఆయనే నాకు సంపద, ఆయనే నాకు రక్షణ, ఆయనే నాకు విమోచన, ఆయనే నాకు సర్వసాధికారిగా నా మధ్యలో దిగి వస్తున్నాడని. ప్రియా సహోదరులారా, ప్రియా తల్లులారా, ప్రియా తండ్రులారా, యవనులారా, ప్రభువుని ఆహ్వానించండి. రాత్రి వేళ సమయంలో మీ గృహంలోనికి ప్రభువుని ఆహ్వానించండి. మీ హృదయంలోనికి అంధకారమైన పరిస్థితిలో మనలో ఉండగా, గాఢంధకారమైన పరిస్థితులు మన హృదయాలలో ఉండగా, మన జీవితాలను ఇక నుంచైనా మార్చుకుందామని, అంధకార బ్రతుకుల్లో నుంచి వెలుగులోనికి మనం నడిపించులాగునా మన ప్రభువే మనకి మన ముందు నడిచేటువంటి వెలుగై వస్తున్నాడు, వెలుగై వస్తున్నాడు, వెలుగై వస్తున్నాడు. ఇదిగో ఆయనను మీరు ఆహ్వానించండి. ప్రభువా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనాయనా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనాయనా. అంధకారమైన నా జీవితము ప్రభువా, అంధకారమైన నా పరిస్థితులు ప్రభువా, గాఢ అంధకారమైన పరిస్థితులు నాయనా. ఇక నుంచైనా నీవు మా హృదయంలోనికి, మా గృహంలోనికి వస్తే యేసయ్యా, ఇన్ని సంవత్సరాలు నీ ప్రసన్నత కోల్పోయామయ్యా, ఇన్ని సంవత్సరాలు నీ మహిమను కోల్పోయామయ్యా, ఇన్ని సంవత్సరాలు నువ్వు లేని స్థితిని ఉన్నావయ్యా. ఇక నుంచైనా నా గృహంలోనికి రా నాయనా, ఇక నుంచైనా నా గృహంలోనికి రాయి నాయనా. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మరి ప్రార్థనలు నడిపిస్తూ వాక్యం కొరకు ప్రార్థన చేయబోతున్న దైవజనులు మోషే గారు మన మధ్య ఉండగా మరి వాక్యం మనం ప్రార్థన చేయబోతున్నా, వాక్యంలో నడిపించబోతుండగా మనం అందరూ కూడా ఎక్కిపోయించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చెప్తామండి, అందరూ చెప్తామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ 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 చెప్పండి, అందరూ చెప్పండి. యేసు రక్తం జయం చెప్పండి, యేసు రక్తం జయం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తము జయము, యేసు రక్తం జయము, యేసు రక్తమే జయము. ఓ యేసు రక్తము ప్రోక్షించబడాలి, యేసు రక్తము ప్రోక్షించబడాలి, యేసు రక్తము ప్రోక్షించబడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడే విడుదల కలుగును గాక, ఇప్పుడే విడుదల కలుగును గాక. ఓ వాటి క్రియలు తొలగిపోవును గాక, వాటి తంత్రాలు తొలగిపోవును గాక, వాటి మంత్రాలు తొలగిపోవును గాక. యేసు నామములో, శక్తి కలిగిన నామములో, అధికారం కలిగిన నామములో ఓ విడుదల
కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. యేసుక్రీస్తు నామములో, శక్తి కలిగిన నామములో, అధికారం కలిగిన నామములో. ప్రభువా, నీ శక్తి కమ్ముకొనివ్వండి. ఓ నీ ప్రభావము కమ్ముకొనివ్వండి. ఓ నీ మహిమను కమ్ముకొనివ్వండి. ఓ నీ హస్తము తాకబడనివ్వండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రాజానికే వందనాలు, యేసయ్యనికే వందనాలు, యేసయ్యనికే వందనాలు. ఓ నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిలవచ్చుండకూడదు, అపవాదికి నిలవచ్చుంటూ ఉండకూడదు, అపవాదికి నిలవచ్చుంటూ ఉండకూడదు. శక్తులు కూలిపోవాలి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. ఓ నీ రక్తము ప్రోక్షించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యనికే వందనాలు, యేసయ్యనికే వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువానికే వందనాలు, యేసు ప్రభువానికే వందనాలు. ఓ నీ కృప చూపును గాక, నీ కృప చూపును గాక, నీ కృప చూపును గాక. నీ శక్తి రిలీజ్ కలుగును గాక. ఓ నీ శక్తి రిలీజ్ కలుగును గాక, నీ శక్తి రిలీజ్ కలుగును గాక. ఓ నీ శక్తి రిలీజ్ కలుగును గాక. ఇప్పుడే, 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 ఇప్పుడే. ఓ వాటి కార్యాలు తొలగిపోవాలి, సాతానుగడి క్రియలు తొలగిపోవాలి, సాతానుగడి తంత్రాలు తొలగిపోవాలి. యేసు నామములో, శక్తి కలిగిన నామములో, అధికారం కలిగిన నామములో, నజరేయుడని యేసు నామములో విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత పొందుకొను గాక, విమోచన కలుగును గాక. స్తోత్రం. అందరు కూర్చుందాం, మనం అందరం కూర్చుందాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అందరు కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. స్తోత్రం, హల్లెలూయా. కూర్చోండి అమ్మా, కూర్చోవాలి. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి, కూర్చోండి. సమయం వాక్యం కొరకు ప్రార్థించుకుందాం. ముందుకెళ్దాం, ప్రార్థన చేసుకుందామండి. అందరూ అలాగే తలలోంచి కళ్ళు మూద్దాము, తలలోంచి కళ్ళు మూద్దాము, తలలోంచి కళ్ళు మూద్దాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవుడా, జగత్ రక్షకుడు అయిన మా తండ్రి, ఓ మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాము, మిమ్మల్ని మేము ప్రేమిస్తూ ఉన్నాము, మిమ్మల్ని మేము ఘనపరుస్తూ ఉన్నాము. పై ఆకాశము కంటే నీ నామం ఎంతో ఉన్నతమైనది, నీ నామం ఎంతో శక్తివంతమైనది, నీ నామం ఎంతో బలమైనది. ఈ స్థలములో పాటలు వినబడుతూ ఉండగా, ప్రార్థన వినబడుతూ ఉండగా, ఈ సువార్తమానం వినబడుతూ ఉండగా, సాతానుగాడికి నిలవచ్చోటం లేదు, అది నివసించడానికి లేదు. అవి శక్తి కూలిపోవాలి, అటు క్రియలు కూలిపోవాలి.
దైవ వర్తమానం అందిస్తున్న సేవకులను మీరు బలపరచండి. బలపరచండి. వారి యొక్క ముఖాంతరములో నుంచి మీరు మాట్లాడండి. అవును యేసయ్యా. మా ప్రభువానికి వందనాలు. ఈ రోజు ఈ రాత్రి కాల సమయంలో ఈ జరుగుతున్న ఈ ఆరాధన నీ నామమే మహిమపరచబడాలి, నీ నామమే ఘనపరచబడాలి, నీ నామమే హెచ్చించబడాలి, నీ నామమే పూజించబడాలి. ఆ విధంగా మీరు సహాయం చేసి కృప చూపి నీ నామానికి మాత్రమే మహిమ పొందుకోవాలి. ఈ స్థలమంతా నీ ఆత్మ ఆధీనము స్వాధీనము పంచుకోవచ్చు. అల్లరకు చీకటికి చోటు ఉండకుండగా ఓ నీ దైవ కార్యాలు నీ ప్రసన్నత మాత్రమే ఉంచండి. నీ ప్రసన్న మాత్రమే అనుగ్రహించండి. వాక్యానికి ఆటంకాలు పరిచే ప్రతి దురాత్మ యేసు నామములో తొలగిపోవాలి. సాతాను గడి కార్యాలన్నీ కూడా నిమ్మలమవును గాక, నిమ్మలమవును గాక, నిమ్మలమవును. మమ్మల్ని అందరినీ వాక్యానికి సిద్ధపరిచి సేవకుల ద్వారా మీరు మాట్లాడి మహిమ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. మన వాక్యంలోకి వెళ్ళబోచుండగా మనం వెళ్ళబోచుండగా అందరం కూడా మనం శ్రద్ధగా వాక్యం మనం విని మన హృదయంలో భద్రపరుచుకున్న వారిగా ఉందాం. స్తోత్రం. మరి మన మధ్యలో దైవజనులు మరి యోహాన్ గారు ఉన్నారు. బాపట్ల జిల్లాలో పరిచయం చేస్తుండగా మరి వారు కొద్ది నిమిషాలు వాక్యము మన ముందులో మరి వాక్యం ప్రకటిస్తుండగా మనం హల్లెలూయా. రెండు చేతులు తెచ్చిన వారు ఒకసారి దేవునికి స్తోత్రాలు చేద్దాం. చేతులు ఎత్తారు కానీ స్వరం రావట్లా. దేవునికి స్తోత్రం. మరొకసారి చెబుదాం, దేవునికి స్తోత్రం. దేవుడు ఒక కార్యం చేసే ముందు అపవాది అనేక విధాలుగా విలువెల్లాడిస్తుంది. దేవుడు నిజంగా మీ గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మీ గ్రామాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నందుకు ఒకసారి దేవుని స్తోత్రాలు చేద్దామా? మంచిది. అదే రీతిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నిజంగా మీ ప్రాంతం మాకు తెలియదు, మా ప్రాంతం మేమెవరో మీకు తెలియదు, మీరెవరో మాకు తెలియదు. కానీ మా సహోదరుడు విజయ్ భాస్కర్ గారి ద్వారా మీ ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాం. మిమ్మల్ని అందరినీ చూడటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. మంచిది. వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకుందాం. ఇది అందరికీ తెలిసినటువంటి వాక్యమే. దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారాన్ని మీ మధ్య పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము, అందరూ మౌనంగా ఉండడమ్మా, ఎవరు ఎటువైపు చూడవద్దు దయచేసి. నిజంగా దేవుడే ఈ స్థలమందు ఉన్నాడు. మీరు భయపడవద్దు. మీ బిడ్డల విషయంలో కూడా మీరు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నాయనకు మాల ఇంకా ఇద్దరు దైవజనులు ఉన్నారు కాబట్టి 10 నిమిషాలు ఈ వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. 5వ వచనం, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తమ హృదయములో నొచ్చుకొనెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు ఆశపడి వచ్చినట్లయితే, ప్రభువా కేవలం నువ్వు నాతోనే నువ్వు మాట్లాడండి అని ఎవరైతే ఆశ కలిగి వచ్చినారో వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడే వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రభువా కేవలం నువ్వు నాతో నువ్వు మాట్లాడండి ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రభువానికి స్తోత్రాలు నాయన. అల్పుడను, అజ్ఞాని, జ్ఞానహీనుడను అయ్యా, ఇదిగో నీ పక్షమందు నేను నిలబడుచున్నది నేనైనా మాట్లాడువారు మీరు ప్రభువా. నా మాటలు ఈ బిడ్డలకు ఎవరికి ఉపయోగపడవు. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ మాట మమ్మల్ని పాపములో నుండి విడిపిస్తుంది. నీ మాట నాయన మమ్మల్ని స్వస్థపరుస్తుంది. నీ మాటలో దయ్యములు యేసు నామములో వణికిపోతున్నాయి. కాబట్టి నేను ఇక్కడ నీ సన్నిధి మాతో మీరు ఉంచి కేవలం నాలో మీరు ఉండి మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. ఇక్కడ చూస్తే నరుని యొక్క చెడుతనము భూమి మీదంట ఎలా ఉందంటండి? గొప్పదిగా ఉన్నది. వారి హృదయం యొక్క తలంపులన్నీ కూడా ఎల్లప్పుడు చెడ్డవై ఉన్నాయి. అయితే దేవుడు మానవుని ఎలా పుట్టించాడంటే పరిశుద్ధంగా పుట్టించాడు. ఎలా పుట్టించాడండి? పరిశుద్ధంగా. నిజంగా అన్నిటిని కూడా అవునుగాక అన్నాడు, కానీ మానవుని మాత్రం తన పోలిక చొప్పున ఏమంటే తన చేతి పనితో మనం చేసుకున్నాడు. మనలో ఉన్న ఆత్మ ఎవరిదంటే దేవునిది. దేవునికి స్తోత్రం. అయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలో కూడా పరిశుద్ధంగా చేసి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు తెలియపరిచాడు. అయితే ఈ భూమి మీద ప్రజలు విస్తరించిన తర్వాత వారి హృదయపు తలంపులు ఎల్లప్పుడూ కూడా ఏమైనాట? చెడ్డవై ఉన్నవి. మానవులో మనం ఇక్కడ బాగానే ఉంటూ ఉంటాం, మంచిగా పక్కన బాగానే పలకరించినట్లు ఉంటాం, కానీ మన హృదయపు ఆలోచనలు చాలా చెడ్డగా ఉన్నాయి. ఎప్పుడంటే ఈ భూమి మీద ప్రజలు విస్తరించినప్పుడు, ఆనాడు ఆది కాలంలోనే కాదండి, ఈనాటి కాలంలో కూడా, ఇప్పుడు కూడా ఆనాడు నోవా కాలంలో ఎలాగైతే ఉన్నదో ఈ దినాల్లో కూడా మనుషుని యొక్క తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవై ఉన్నాయి. అది చూసినటువంటి దేవుడంట తన మనసంట ఏమంటే బాధపడిందంటండి, వేదన పడుతున్నాడు. అయ్యో ఈ మనుషులను చేసుకున్నందుకు అని చెప్పి తన బాధపడుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పని వారు జరిగించడం లేదు కాబట్టి, ఆయన మాట వినడం లేదు కాబట్టి. నా చేతితో నేను చేసుకున్నాను నా ప్రజలను. ఏమండి వారిలో ఉన్న ఆత్మ నాదై ఉన్నది, కానీ నా ప్రజలను నేను పరిశుద్ధంగా చేసుకుంటే నా బిడ్డలు ఎందుకు ఇలాగ అయిపోయినారని, నేను ఎందుకు వీళ్ళు పుట్టించానని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఈరోజు మన బిడ్డ కూడా 9 మాసాలు మోసి ఆ బిడ్డ మాట విన్నప్పుడు తల్లి అంటది, అరే నీ కోసం నేను ఎంత బాధపడ్డాను రా, నిన్ను 9 మాసాలు మోసాను రా, అరే ఈరోజు నువ్వు నా మాట వినడం లేదురా, నువ్వు నా గుండెలను తండేవరని ఆ తల్లి అయినా తండ్రి అయినా బాధపడుతూ ఉంటాడు. కానీ మన దేవుడు కూడా ఆయన నీ కోసం బాధపడుతున్నాడు, నా కోసం బాధపడుతున్నాడు. ఒకప్పుడు నేను కూడా ఏమండి నా ఊహలన్నీ కూడా చెడ్డగానే ఉన్నాయి. అది చూసినటువంటి దేవుడు ఒకానొక దినాన ఒక దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడటము, నా పాప బ్రతుకును విడిచిపెట్టి ఉన్నా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఎందుకు ఒక సేవకుడిని పుట్టించున్నాడంటే మనుషుని యొక్క వారి యొక్క దుర్మార్గత నుండి విడిపించడం కొరకే. అందుకనే దేవుడు చూశాడు ఈ భూమి మీద నరులను చేసినందుకు తన మనసు ఎంతో బాధపడింది. మనుషులను బట్టి వేదన పడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. అయ్యో నా బిడ్డలు నేను ఎలాగైనా రక్షించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఒక దైవజనుడు పుట్టించాడు, అతని నోవాహు. దేవునికి స్తోత్రం. నువ్వు నోవాహుతో అన్నాడు, అబ్బాయ్ నేను ఈ భూలోకం మీద చూస్తే నువ్వు అక్కడవే నాకు నీతిమంతుడుగా కనపడ్డావు. అయితే ఈ ప్రజలు ఎందుకు వెళ్ళు 40 దినాల్లో ఏమండి నేను ఈ యొక్క రేయింబగలు వర్షాన్ని కురిపించబోతున్నాను, ఈ ప్రజలందరికీ కూడా జలప్రలయం ద్వారా చంపివేయబోతున్నాను, నువ్వు వెళ్ళి ప్రకటన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. చూశారండి, దేవుడు ఇంకను ఆశపడుతున్నాడు. ఆ నోవాహును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఒకప్పుడు నోవాహుడు ఈ లోకంలో ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాదండి, అందరూ ఏకంగా పాపము చేసినటువంటి వ్యక్తులమై ఉన్నాం. అయితే ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకుని నోవాహుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఒక ఓడను సిద్ధపరచడమే కాదు, నువ్వు వెళ్ళి మరలా ప్రజలకు సువార్తను ప్రకటన చేయి. 40 రేయింబగలు వర్షం కురవబోతుంది, దేవుడు ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు, కాబట్టి అయ్యా దయచేసి రండని నోవాహు ద్వారా చెప్పినప్పుడు ఆ ప్రజలు అంటున్నాడు, అరే వీడు నిన్నటి వరకు మన ఈదిల్లో మన బజార్లో తాగి తిరిగినటువంటి వ్యక్తే కదా, ఈరోజు ఏదో మనకేదో సువార్తను ప్రకటించబోతున్నాడు, 40 రోజులు వర్షమా అసలు ఎక్కడన్నా ఉందా అని హేళన చేస్తున్నారండి ఆ ప్రజలు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు వృద్ధుడైనను ఏమండి వెళ్ళి సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నాడు. అనేక మంది ప్రజలు అని హేళన చేస్తూ ఉన్నారు. అయినను నోవాహు ఊరుకోలేదు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా సువార్తను ప్రకటన చేస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు చెప్పాడు, అయ్యా
నేను సిద్ధపరిచిన వాటన్నిటిని కూడా ఓడలోనికి పంపిస్తాను. ఓడలోకి కూర్చోమన్నాడు. అయితే నోవా కుటుంబం మాత్రమే ఓడలోనికి వెళ్ళినది. దేవునికి స్తోత్రం. జంతువులను పంపించాడు. అయితే చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, అందుకని ఈ తరములో ఇతనంట నోవాహు అంట దేవుని దృష్టిలో కృపను పొందిన వాడై ఉన్నాడు. ఏమండి 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఈ తరములో దేవుని దృష్టిలో కృపను యెహోవా దృష్టి అందు కృప పొందిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి మన ప్రాంతంలో కూడా సహోదరుడు విజయ్ భాస్కర్ మీ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి. మీ గ్రామంలో నిజంగా అతను ఎలాగ జీవించినాడో మీకు తెలుసు. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన హృదయంలో ఒక గొప్ప భారాన్ని పెట్టాడు. అయితే తను ఒకప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. కానీ మా ఆత్మీయ పాఠశాల నాయకుడైనటువంటి దైవజనులు ఐజాకయ్య గారు వారి ద్వారా మేమందరం కూడా నడిపించబడుతున్నాం. వారిలో ఒకరై ఉన్నారు మన విజయ్ భాస్కర్ గారు. దేవునికి స్తోత్రం. అతను అంటున్నారన్నా, నా జీవితంలో నాకు దేవుని పరిచయం చేయాలని ఆశ ఉన్నది, కానీ నాకు సరైన సహవాసము దొరకలేదన్నా అన్నా. అయితే ఈ ఆత్మీయ పాఠశాలలోనికి వచ్చిన తర్వాత ఇదిగో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడన్నా. అన్నా, మీ అందరి ప్రార్థనల వల్ల ఇదిగో దైవజనుడిగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఐజాక్ అన్న ద్వారా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడన్నా. దేవుడు నా హృదయంలో గొప్ప భారాన్ని పెట్టాడన్నా అని చెప్పి ఇదిగో ఈ రోజున ఈ సువార్త వినబడడానికి గల కారణం ఎవరంటే విజయ్ భాస్కర్ గారు. దేవునికి స్తోత్రం. దేవుడు చూశాడండి, నోవాహును కూడా చూశాడు దేవుడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరై అంటే దేవుని చేత కృప పొందినవాడు. నీవు నశించుట దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఏమాత్రం ఇష్టం లేదండి. అయితే ఇప్పుడు నోవాహు చెబుతూ ఉంటే ఆ ప్రజలు వినడం లేదు. అయితే మనం ఓడని సిద్ధపరిచామనుకోండి, సముద్రంలోనికి మనమే నెట్టుకుని వెళ్ళాలి. కానీ నోవాహు దేవుడు చెప్పినట్లుగా ఓడను సిద్ధపరిచాడు. కానీ ఆ ఓడ యొద్దకు నీళ్ళే వచ్చినాయండి. దేవునికి స్తోత్రం. విన్నారా? అరే కానీ రా, 2 రోజులు పడి వర్షం, 3 రోజులు పడిద్ది, 10 రోజులు పడిద్ది, అంతకంటే పడిద్దంటరా అని అంటూనే ఉన్నారు. కానీ వారు ఎవ్వరు కూడా దేవుని మాటను వినలేదండి. అయితేగానే దేవుడు అంటూ ఉంటాడు, నిజంగా చూడండి, ఈ వర్షపు నీరు వచ్చి ఓడ తేలిపోతుంది. దేవుడు చెప్పినట్లుగా వారి కుటుంబం మాత్రము దేవుడు జతపరిచినటువంటి ప్రతి ఆకాశ పక్షుల్లోనే కాదు, జీవరాశుల్లో కాదు, అన్నిటిని కూడా దేవుడు సిద్ధపరిచి నడిపించాడు. వారు మాత్రం ఓడలో ఉన్నారు. ఓడలో ఉన్నప్పుడు అంట ఇప్పుడు ఆ ఓడ పైకి తేలిపోతున్నప్పుడు ఇప్పుడు ప్రజలు వచ్చి తలుపు తీయమంటున్నారంట. చూడండి, అందుకనే లూకా సువార్త 13వ అధ్యాయము 25వ వచనం 26వ వచనంలో మనం చూస్తే, లూకా సువార్త 13వ అధ్యాయము 25, 26 వచనం మనం చూస్తే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పునారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము మీతో చెప్పెను. అందుకు మీరు అయ్యా నీ సమూహమున మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నోవా గారు ఏం చేశాడండి? వీధిలోనికి వెళ్ళి చెబుతూ ఉంటే ఆయన హేళన చేశారండి. ఒరే పిచ్చివాడా అని చెప్పి హేళన చేశారు. ఇప్పుడేమంటున్నారు? నోవా తాత తలుపు తీయమంటే, అయ్యా ఈ తలుపు దేవుడే, ఎవరేసారంటే దేవుడే తలుపు వేసినారు. ఇప్పుడు అంటున్నారు, అయ్యా అప్పుడు మా వీధిలోకి వచ్చావు కదయ్యా, మాకు వాక్యం బోధించావు కదయ్యా, మా కోసం ప్రార్థన చేసావు కదయ్యా అనేటిది ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరెవరో నాకు. అందుకనే ప్రభు అంటాడు, ఆ దుర్దినములు మీ యొద్దకు రాకమునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చు. ఇప్పుడు వీరి యొక్క జీవితంలో ఎలా ఉన్నదంటే, నోవాహు సువార్తను ప్రకటిస్తూ ఉంటే వెర్రితనంగా ఉన్నది. అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ మొదటి అధ్యాయం 18వ వచనంలో చూస్తే సిలువను కూర్చిన వార్త వారు వినగంట వెర్రితనముగా ఉన్నదంటండి.
ఎవరికి? ఈ నశించిపోతున్నటువంటి వారికి. ఈ భూమి మీద ఇదని సంపాదించుకొని దేవుణ్ణి సంపాదించుకొని లేక వ్యర్థమైన జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తులకు, పాపమును జుర్రుకున్నటువంటి వ్యక్తులకు, లోకం వైపు చూస్తున్నటువంటి వ్యక్తులకు, ఏమండి నా అంతటి గొప్పవాడు లేనని విర్రవీగుతున్నటువంటి వ్యక్తులకు దేవుని యొక్క సువార్త వింటూ ఉంటే వారికి ఎలా ఉన్నదంటే వెర్రితనంగా ఉన్నది. వీడు వెర్రోడ్రా, వీడు పిచ్చెక్కింది, 40 రోజులు వర్షం పడతామేంట్రా, ఏమండి దేవుని మాట వినలేదండి. ఏ వార్త వింటే? సిలువను గురించిన వార్త వింటే. ఈరోజు అమ్మా ప్రార్థన రమ్మంటే భలేవాడు అయ్యా. ఏమండి ఎంతమంది అండి, ఎన్ని సాకులు చెబుతున్నామండి. ఒకప్పుడు వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని మందిరాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని. ఇప్పుడేమంటున్నావు? అన్నీ సంపాదించుకున్న తర్వాత ప్రార్థన లేదు, ఏమీ లేదు. అలాంటి వ్యక్తులుగా ఉంటున్నాం. వారి జీవితాల్లో కూడా ఎలా ఉన్నదంటే ఆయన సమూహం అందట తిరుచూ ఉన్నారంట, తాగుచూ ఉన్నారంట, ఏమని ఎగురుచూ ఉన్నారంట. అయితే ఇప్పుడు అంటున్నారు, అయ్యా తలుపు తీయ్య అంటున్నారు. అయ్యా ఇదిగో నువ్వు వచ్చి మా వీధుల్లోనికి వచ్చావు, మాకు బోధించావు అని అంటూ దేవుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. చూసారండి, ఇప్పుడు ప్రజలకు ఎలా ఉందంటే సిలువను కూర్చిన వార్త వింటుంటే ఎలా ఉందంటే వెర్రితనంగా ఉన్నారు. చూసారా ప్రియులారా? అందుకని దేవుడు అంటాడు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24-25 వచనములు అంటాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి సాపగా మీరు ఎవరును లక్ష్య పెట్టకపోతిరి. చదవండిరా, లక్ష్య పెట్టకపోతిరి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి. ఇక్కడ అన్నాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేసాపుగా ఎవరును లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమిను మీరు వినక త్రోసివేసిరి, నా గద్దెంపుకు లోపడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగును. కాబట్టి మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును. చూసారండి, పిలిచినప్పుడు విన్నారండి. ఏమండి, ఎందుకు ఈ సువార్త సభలంటే దేవుడు నువ్వు నశించిపోవడం ఇష్టం లేక నిన్ను రక్షించుకోవడం కోసం. నిజంగా ఓడలో ఎక్కబడినటువంటి ఆ కుటుంబము రక్షింపబడింది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇంకొన పాపంలో జీవిస్తున్నావా, నాకేంలని విర్రవీగుతున్నావా, ఏదేదో సంపాదించుకోవాలని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, యవ్వన బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడక ఇష్టానుసారమైన జీవితాలను జీవిస్తూ మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారేమో. ఇదిగో చివరి దినాల్లోనికి మనం వచ్చినాం. ఆనాడు నోవాహు కాలం వలె ఈరోజు కూడా భూప్రపంచమంతా కూడా పూర్తిగా చెడిపోయి ఉన్నదండి. ఎక్కడ చూసినా కరువులు, కాటకాలు, యుద్ధాలు, భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎంతో తెలుసా, రాకడకు సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో, దేవా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నీ మాటకు లోబడతానయ్యా, నీ మాట వింటానయ్యా, అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతానని ఒక చిన్న ప్రార్థన చేసుకోగలుగుతావా? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతావా? నా ప్రభు అంటున్నాడు, నా కుమారి, నా కుమారుడా, నీ హృదయాన్ని మాత్రమే నాకు ఇమ్మంటున్నాడు. మా ఆయనేమి కోరుకోట్లా. ఈరోజు నా దేవునికి ఇదిగో ఈ కోడిక ద్వారా, ప్రభా నేను పాపినయ్యా నన్ను క్షమించమని అడగలిగితే నువ్వెంతటి పాపి నన్ను క్షమించి తన హద్దును చేర్చుకోవడానికే ఈ కోడికలు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థిస్తున్న ఈ మాటలు మన హృదయాల్లో భద్రపరచబడును గాక. ఆమెన్. సంబంధించినటువంటి అధ్యక్షుల వారికి ప్రార్థన చేసుకుందాం.